ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. ఈ పరిస్థితి వచ్చినందుకు నా జీవితం మీద నాకే అసహ్యంగా ఉంది. చచ్చిపోవాలనిపిస్తుంది. మీరు వింధ్యని శిక్షించాలి. వింధ్య మీద మీకు కోపం తగ్గాలి. నేను కోర్టు వరకు వెళ్ళకూడదు. నాకు శిక్ష పడకూడదు అనుకుంటున్నారు కదా? నేను బ్రతికుంటేనే కదా నాకు శిక్ష పడేది. నేను బ్రతికుంటేనే కదా నాకు ఈ బాధలన్నీ. ఇప్పుడే ఈ క్షణమే మీ కళ్ళ ముందే నేను చచ్చిపోతాను. అప్పుడు మీ పగ తీరినట్టే కదా. సంధ్య, ఏంటా మాటలు? మీరు వింధ్యని అరెస్ట్ చేయించడం కంటే నాకింత విషం పెట్టి చంపేసినా బాగుండేది. సంధ్య, నువ్వలా మాట్లాడొద్దు. తను మనల్ని ఎంత ఏడిపిస్తుంది. అలాంటి వింధ్యకి బుద్ధి చెప్పకుండా ప్రతిసారి మీరంతా అడ్డుపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాదండి. తను మారుతుంది, అర్థం చేసుకుంటుంది. ప్లీజ్ అండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. వింధ్యని వదిలిపెట్టండి. శ్రీకర్, ప్లీజ్ మా మాటని యాక్సెప్ట్ చేయి. శ్రీకర్, అర్థం చేసుకో బాబు. ప్లీజ్ శ్రీకర్ గారు, వింధ్యని క్షమించండి. మీరింతగా చెప్తున్నా కూడా నేను ఇంకా మొండిగా ప్రవర్తిస్తే నా జీవితానికి అర్థం ఉండదు. వాణి గారు, క్షమించండి. రాజేష్ గారు, పదండి, మనం వెళ్ళి తీసుకొద్దాం. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండి. అత్తయ్య, మావయ్య, మీరేం కంగారు పడొద్దు. మేం వెళ్ళి వింధ్యని తీసుకొస్తాం. రాజేష్ గారు, త్వరగా రండి. పదండి. అది రాదు, దాని పీడ వదిలిపోతుంది అనుకుంటే వీళ్ళంటి తనని తీసుకొస్తానని వెళ్తున్నారు. ఇంత షార్ట్ పీరియడ్లోనే సీన్ రివర్స్ అయిపోయిందేంటి? ప్రెగ్నెంట్ అయితే డెలివరీ కూడా జైల్లోనే అవుతుంది. ఈ కేసు నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను. జీవితంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు. అది కూడా నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు వచ్చింది. నా కుటుంబానికి నేనే కాదు, నా బిడ్డ కూడా దూరం అవుతుంది. నాకు ఈ శిక్ష పడితే నేను జైల్లోనే డెలివరీ అవ్వాల్సి వస్తుంది. సంధ్య, నువ్వు గెలిచావు. నీ పంతం నిలబెట్టుకున్నావు. నేను ఓడిపోయాను. ఏమండి, దేవుడిలా సంధ్య రూపంలో వచ్చి మనల్ని కాపాడుతాడు అనుకోలేదు. శ్రీకర్కి ఎంత బాధ అనిపిస్తే అలా మొండిగా ఉంటాడో. శ్రీకర్ని అనడానికి లేదు. మన వింధ్యే అలా చెయ్యకుండా ఉండాల్సింది. వాణ్ణి వదిలే. ఈ మాట వింధ్యతో చెప్పి మళ్ళీ తనని బాధ పెట్టకు. మంచో చెడో తన తప్పు తను తెలుసుకుంటుంది. మావయ్య, ఏం మాట్లాడుతున్నారు? మీరు వింధ్యని ఏమీ అనొద్దు అని అంటున్నారు, కానీ అసలు మీకు అర్థమవుతుందా? అత్తయ్య, మీరు ఓవర్గా ఆలోచిస్తున్నారు, కానీ ఇదంతా పెద్ద మెలోడ్రామా లాగా అనిపించట్లేదు? మెలోడ్రామానా? లేకపోతే ఏంటి మావయ్య? మీరు వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తున్నారు, కానీ ముందు శ్రీకర్ వెళ్ళి కేసు పెడతాడంట. మనం ఎంత బ్రతిలాడినా కానీ
ప్రాణం పోయినా నేను కేసు విత్డ్రా చేసుకున్నాను చెప్తాడంట. ఈలోపు సంధ్య వస్తే మీ ఇద్దరిని విడగొట్టడం కోసమే ఇలా చేశారని చెప్తాడంట. కేసు విత్డ్రా చేసుకోకపోతే నేను చచ్చిపోతానని సంధ్య బెదిరిస్తుందంట. ఇదంతా మన కాళ్ల ముందే జరుగుతుందంట. చూస్తుంటే ఇదంతా అసలు పెద్ద నాటకంలా అనిపించట్లేదు? ఏం మాట్లాడుతున్నావే? నాటకం ఏంటి? అయ్యో పిచ్చత్తయ్యా, ఇదంతా పక్క నాటకమే. దీనికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ అన్నీ ఆ సంధ్యే. ఏయ్, నువ్వు నోరు మూస్తావా? వాణి, నువ్వు ఒక్క నిమిషం ఆగు. ఏంటేంటి మళ్ళీ అను? కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ. అవును మావయ్య, మీరేదో అనుకుంటున్నారు కానీ ఆ సంధ్య పెద్ద కిలాడి. చేసేదంతా సైలెంట్గా చేస్తుంది, పైగా ఏమీ తెలియనట్టు డ్రామాలు ఆడుతుంది. అసలు తన భర్త కేసు పెడుతున్న విషయం తనకు తెలీదా? పెట్టించింది తనే, విడిపించింది కూడా తనే. మళ్ళీ మీ అందరి దృష్టిలో వింధ్య సిస్టర్ని కాపాడినట్టు సింపతి కొట్టేస్తుంది. వింధ్య సిస్టర్కి జీవితం ఇచ్చినట్టు బిల్డప్ ఒకటి. సంధ్య పెద్ద కంచు మావయ్య. మౌనిక, మావయ్య, ఇంకొక్క మాట సంధ్య గురించి నోరు జారితే పళ్ళు రాల కొడతాను. చూడత్తయ్యా, మావయ్య నేను ఆడపిల్లని కూడా చూడకుండా నా మీదకి చేయొత్తాడు. ఏంటండి కొట్టకుండా వదిలేశారు? మీ మావయ్య కాబట్టి కొట్టకుండా వదిలేశారు. నువ్వన్న మాటకి, నాకొచ్చిన కోపానికి నువ్వు కాకుండా ఇంకొకళ్ళైతే ఈ పాటికి చెంప పగలగొట్టుండేదాన్ని. కొట్టంలేవే. మీ మావయ్య చాలా కామ్గా ఉంటారు, ఎక్కువగా మాట్లాడరు అనుకుంటావు కదా. అలాంటి వాళ్లే చాలా డేంజరే. ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు మాట్లాడితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు రియాక్ట్ అవ్వని వాళ్ళు రియాక్ట్ అయితే ఇదిగో ఇలానే ఉంటుంది. ఎవరితో అయినా కామెడీ చేయి కానీ మీ మావయ్యతో జాగ్రత్త. అయినా అసలు సంధ్య గురించి అలా చీప్గా మాట్లాడతావేంటి? ఇన్నాళ్ళు నువ్వు సంధ్యను అర్థం చేసుకున్నది ఇదేనా? ఆ పిల్ల దేవతే. ఇంకొకసారి అలా మాట్లాడుకో. సారీ మేడం, ఇంటి దగ్గరే చితకబాదారు. అక్కడే తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిందంతా చెప్పాల్సి వచ్చింది. రేయ్, ఎంత నమ్మడ్రా నిన్ను? నిజంగా నువ్వు 4 దెబ్బలకి భయపడి అప్రూవల్గా మారావా, లేక డబ్బులకి అమ్ముడుపోయావా? లేదు మేడం, మామూలుగా కొట్టలేదు. ఏంటి మీ డిస్కషన్? ఇది మీ ఇల్లు అనుకుంటున్నారా? నోరు మూసుకొని కూర్చోండి. అయినా ఏదో పుణ్యాత్మురాల్లా అలా ఏడుస్తున్నావేంటి? నువ్వు చేసింది పాపం. నీ హిస్టరీ మొత్తం తీసుకున్నాను. సంధ్యది నీది ట్రాక్ రికార్డ్ మొత్తం తీశాను. ఒకప్పుడు ప్రాణ స్నేహితులంట కదా, ఇప్పుడు స్నేహితురాలు నీకు శత్రువైపోయిందా? నీ ఫ్రెండ్ షాపు తగలబెట్టేంతగా మారిపోయావా నువ్వు? శ్రీకర్ ఫ్యామిలీ వాళ్ళందరూ అదే షాప్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కనీసం మానవత్వం కూడా లేదా నీకు? చూడు, నువ్వు దొంగ ఏడుపు ఏడ్చినా ప్రయోజనమేం లేదు. ఆల్రెడీ వాడు అప్రూవల్గా మారాడు. కోర్టులో నువ్వు దోషిగా ప్రూవ్ అవుతావు. ఇక నిన్ను ఏ దేవుడొచ్చి కాపాడలేడు. ఎస్ఐ గారు, ఏంటి శ్రీకర్, మళ్ళీ వింధ్య భర్తను తీసుకొచ్చారు? ఈ రోజు రేపు కోర్టుకు సెలవులున్నందుకు తర్వాత కోర్టులో సబ్మిట్ చేస్తామని చెప్పాను కదా.
వింధ్య, ఎలా ఉండాల్సిన దానివి ఎలా అయిపోయావే? ఎస్ఐ గారు, ముందు ఈ లాకప్ ఓపెన్ చేయండి, వింధ్యని బయటకు తీసుకురండి. ఏంటి బయటికి తీసుకొచ్చేది? ఆవిడ మీ షాప్ తగలబెట్టింది. తను ఒక దోషి. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుంటారు. మీరేదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడి వెళ్ళిపోండి. అయినా మీకింత అన్యాయం చేసిన ఆవిడతో ఇంకా మాటలేంటండి? వింధ్య, నువ్వేం కంగారు పడుకో. నిన్ను బయటకి తీసుకురావడం కోసమే నేను వచ్చానే. ఏంటి అలా చూస్తున్నావు? చాలు, మనం కోల్పోయింది చాలు. సంధ్య, నువ్వు నిజం చెప్తున్నావా? నా మీద పంతం నెరవేర్చుకోవడం కోసం నువ్విలా బిహేవ్ చేస్తున్నావు కదా? నువ్వన్నట్టుగానే నువ్వు గెలిచావు కదా. నాకు సవాలు విసిరినంత పని చేశావు నువ్వు. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదూ? ఈ కండిషన్లో ఉండి కూడా నువ్వెలా మాట్లాడుతున్నావేంటే? సంధ్య గారు, తను మారదు. తను మారనే మారదు. నలుగురు నవ్వుకునే పరిస్థితి వచ్చాక కూడా అలాగే మాట్లాడుతోంది. శ్రీకర్, ఏంటి పోలీస్ స్టేషన్లో ఈ డిస్కషన్? మీరిక్కడికి ఎందుకు వచ్చారు? మేడం, మా ఆయన ఏదో తొందరపాటు వల్ల కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ని మేము విత్డ్రా చేసుకుంటున్నాం. వాట్? శ్రీకర్, ఏంటయ్యా ఇది? ఇదేమన్నా చిన్నపిల్లలాట? కంప్లైంట్ ఇవ్వడమేంటి, మళ్ళీ విత్డ్రా చేసుకోవడమేంటి? క్షమించండి ఎస్ఐ గారు. క్షమించడమేంటి? ఆవిడ నేరం చేసిందని సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేసి తనని అరెస్ట్ చేసి లాకప్లో కూర్చోబెడితే తర్వాత ఇప్పుడొచ్చి కేసు విత్డ్రా చేసుకోమంటున్నారేంటి? మీ కంటికి మేమెలా కనబడుతున్నాం? మాకేం పని పాట లేదనుకుంటున్నారా? మేడం, ప్లీజ్ మేడం, మాట్లాడడానికి కొంచెం టైం ఇవ్వండి. మేడం, మీకు దండం పెడతాను. తను నా ప్రాణ స్నేహితురాలు. నేను తనని ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ చూడలేదు. నా భర్త తొందరపడి కేసు పెట్టినందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. చూడమ్మా, మీరు సారీ చెప్పడం కాదు, మా దగ్గరకొచ్చి రాతపూర్వకంగా కంప్లైంట్ రాసిచ్చింది శ్రీకర్. శ్రీకర్, మీరు ఎవరి ఒత్తిడి వల్ల ఈ కేసు విత్డ్రా చేసుకోవద్దు. 100% మీకు న్యాయం జరుగుతుంది. తప్పు చేసిన వింధ్యకి శిక్ష పడుతుంది. మేడం, వింధ్యని శిక్షించాలనుకుని నేను నా భార్యని బాధ పెట్టలేను. మీరు నాకు చాలా సహాయం చేశారు. చాలా తక్కువ టైంలోనే దొంగ సాక్ష్యం చెప్పిన నందుని మీ దారిలోకి తీసుకొచ్చి ఈ సమస్యని పరిష్కరించి ఒక దేవతలా మాకు న్యాయం చేశారు. కానీ ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం వల్ల నా సంధ్య బాధపడుతుంది. ఒకప్పుడు వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. తన ఫ్రెండ్ అలా సెల్లో ఉంటే సంధ్య తట్టుకోలేకపోతుంది. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు కదండి. ఆలోచించుకోండి. కేసు విత్డ్రా చేసుకుంటే మీకు న్యాయం జరగదు. నాకు న్యాయం కంటే నా భార్య ముఖ్యం. ఈ విషయంలో ఇప్పుడు నా నిర్ణయం మార్చుకోలేను. మాకు జరిగిన అన్యాయానికి వింధ్య మీద ఎంత కోపం ఉందో అంతకంటే ఎక్కువ సంధ్య మీద ప్రేమ ఉంది. ఈ కేసు నేను వెనక్కి తీసుకోకపోతే నా సంధ్య నాకు దక్కదు మేడం. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకొని వింధ్యని వదిలిపెట్టండి. మొత్తానికి సాధించుకున్నారు కదా. మౌనిక,
మేడం. లాకప్ ఓపెన్ చేసి వాళ్ళిద్దరిని పంపించు. కేసు విత్డ్రా చేసుకున్నారు కదా. కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టు రాతపూర్వకంగా రాసివ్వండి. వింధ్య, పద. చూడండి శ్రీకర్, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు తెలియదు కానీ తనని మాత్రం ఎప్పటికీ నమ్మొద్దు. జాగ్రత్త. తర్వాత మీరు పోట్లాడుకొని మళ్ళీ కేసంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఎంకరేజ్ చెయ్యం. లేదు మేడం, ఇంకోసారి అలాంటి పరిస్థితి రానివ్వం. వెళ్తాం మేడం. వింధ్య, రా వెళ్దాం. వింధ్య, సంధ్య గారంటే ఏంటో ఇప్పటికైనా నీకు అర్థమైందా? వింధ్య, నువ్వు ఏం కోల్పోయావో ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నువ్వు తిరిగి బయటకు రాగలిగావు అంటే దానికి కారణం సంధ్య గారు. సంధ్య గారే లేకపోతే నువ్వు బయటకు వచ్చేదానివే కాదు. ఎంతమంది చెప్పినా శ్రీకర్ వినలేదు. ఈ విషయంలో శ్రీకర్ని తప్పు పట్టడానికి లేదు. నువ్వు పెట్రోల్ పోసి షాప్ తగలబెట్టి వాళ్ళనెంతో బాధ పెట్టావు. ఇదంతా చేసింది నువ్వే అని వాళ్లకు తెలిసిన తర్వాత కూడా సంధ్య గారు నిన్ను క్షమించి భరించిందే తప్ప శిక్షించాలి, బాధ పెట్టాలి అని అనుకోలేదు. ఇన్నాళ్ళు నువ్వు తనని సూటిపోటి మాటలతో ఎంతో బాధ పెట్టావు. వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీదకు ఈడ్చావు. తను నీ మేలు కోరుకుంటే నువ్వు తన కీడు కోరుకున్నావు. ఇన్నాళ్ళు మీరిద్దరూ ఒకరికొకరు బలం, కానీ ఇప్పుడు బలహీనతగా మారిపోయారు. ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించుకో. లేని తప్పుడు సంబంధాలను నువ్వు ఊహించుకున్నావు. మీ ఇద్దరు విడిపోతే అందరికీ చులకనైపోతున్నాం. సంధ్య ఏంటిలా, వింధ్య ఏంటిలా అని ఎవరికి నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరైనా మన జోలికి వస్తే మనం కలిసి సమస్యని సాల్వ్ చేసుకోవాలి, కానీ మనలో మనమే కొట్టుకుంటే జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. నా మాట విను వింధ్య, ఇప్పటికైనా మారు. నువ్వు ఊహిస్తున్న తప్పుడు ఆలోచనలన్నీ అబద్ధం. సంధ్య, శ్రీకర్ చాలా మంచివాళ్ళు. మా అమ్మ కూడా సంధ్య గారిని, తన కుటుంబాన్ని ఎంతో గౌరవిస్తుంది. ఇంత డబ్బు, పలుకుబడి ఉండి కూడా మేమంతా నిన్ను కాపాడుకోలేకపోయాం. నిన్ను కాపాడింది కేవలం సంధ్య గారు మాత్రమే. అలాంటి సంధ్య గారి చేతులు పట్టుకుంటావో, ఇలాగే వదిలేసి జీవితాంతం బాధపడతావో నీ చేతుల్లోనే ఉంది. సంధ్య, పద మనం వెళ్దాం. సంధ్య, తప్పైపోయింది. నిన్ను చాలా బాధ పెట్టాను. మా ఆయన చెప్పింది నిజం. మా అత్తయ్య, మావయ్య, మా ఆయన అందరూ బ్రతిమాలినా శ్రీకర్ ఏమాత్రం వినలేదు.
నేను చేసిన తప్పుకి మీరు నన్ను ఇంకా శిక్షించినా మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించేవారు కాదు. అయినా సరే నువ్వు పెద్ద మనసుతో ఆలోచించి నన్ను విడిపించావు. నీకు నా మీద కోపం రాలేదా? నన్ను కొట్టాలనిపించలేదా? మీ షాప్ తగలబెట్టి నిన్నేడిపించాను కదా. అనరాని మాటలు ఎన్నెన్నో అన్నాను కదా. నీకు నా మీద అసహ్యం కలగలేదా? వింధ్య, నువ్వు నా ప్రాణ స్నేహితురాలివే. నువ్వంటే నాకెందుకు అసహ్యం కలుగుతుంది? నీకు ఆవేశం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ. నేను నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు రియలైజ్ అయ్యి వెనక్కి తిరిగేటప్పటికి ఇది చాలా దూరం వెళ్ళిపోతుంది అని. చూడు, అదృష్టం కొద్దీ నీ భర్త, నా భర్త గొప్ప మనసున్న వాళ్ళు మనల్ని బాగా అర్థం చేసుకుంటారు. నా మాట విని నువ్వు మారితే అందరం బాగుంటాం. ప్లీజ్ వింధ్య. సారీ శ్రీకర్ గారు, నేను తప్పు చేశాను. ఇక మీదట మేమిద్దరం కలిసే ఉంటాం. నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను. సంధ్య, నువ్వు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి. మీరు చెప్పారు కదా, కలిసి ఉండి హ్యాపీగా ఉంటారా, విడిపోయి సమస్యలు తెచ్చుకుంటారా అని. ఇక మేమిద్దరం కలిసే ఉంటాం. రేపు మా ఇంట్లో శుభకార్యం ఉంది. మీరందరూ తప్పకుండా రావాలి. ఏం శుభకార్యం? వింధ్యకి రేపు సీమంతం జరిపించబోతున్నాం. రేపు శ్రీమంతానికి సంధ్య వస్తుంది. సంధ్యని పిలిచేది నేను అవమానించడానికే.